జూబ్లీస్ ఎలక్షన్స్ మామూలుగా లేదుల్లా ఒక్క తీరైతే లేదు. యావత్తు ప్రపంచమే ఇక్కడ చూస్తుందని చెప్పచ్చు. ఎందుకంటే నా దగ్గర ఓ మనిషి ఉన్నాడు. ఎవరు అనుకున్నారు? శక్తి గంగాధర్ స్వామి అంట. మరి ఆయన అరకు నుంచి వచ్చిండు, సీనియర్ నాయకుడు అంట. మరి ఏ తీరైతుంది ప్రచారం, ఏం కథ అనేది మొత్తం అరుచుకుందాము. సార్ నమస్తే. నమస్తే అమ్మా. దండాలు. దండాలు. మంచిగున్నారు బిడ్డ? మంచిగున్నా. అబ్బో సాలి ముచ్చట కడుపు కూడా నిండిపోయింది నాకు. మరి ఇప్పుడు జూబ్లీస్ ఎలక్షన్లు మరి ఏం కథ, ఏటైతుంది? బీఆర్ఎస్ వాళ్ళు ఏమో బాగా దుష్ప్రచారం చేస్తురు, మాటల యుద్ధాలు చేస్తురు. మరి కొనాకరి కథ ఏం జరుగుతుంది? అమ్మా, నా పేరు శెట్టి గంగాధర స్వామి, అరకు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి. నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చి 12 రోజులు అయింది. 12 దినాలు బట్టి ఇక్కడే తిరుగుతున్నా. నాకు ఎవరు తెలియదు, ఎవరు పరిచయం లేదు. మరి పబ్లిక్ మాట ఇప్పుడు నాకెవరు తెలియదు, నేను వచ్చాను. ఎందుకంటే మన ఉమ్మడి రాష్ట్రంలో చాలా మంది మినిస్టర్లు వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు. హనుమంతరావు పెద్ద పెద్ద వాళ్ళు తెలిసిన ఉన్నారు. నేను ఇందులో చూసాను మన ఈడీపీ ఈ నవీన్ యాదవ్ కి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చారు. చాలా మంచివాడు, 2 సీట్లు ఓడిపోయాడు, గెలిపించాలి. మరి ఏమిటో ఆయన ముఖం చూసిన తర్వాత ఇంకా మేము ఆగలేకపోయాను, వచ్చాను. ఏమన్నా సంబంధం ఉందా? నవీన్ యాదవ్ ఇంతకు ముందు తెలుసా మీకు? నాకు తెలీదు. కాంగ్రెస్ పార్టీ సంబంధం. ఇదేం లెక్క నాయనా. మరి ఏమనుకున్నావు? మా కాంగ్రెస్ పార్టీ అంతే. మరి చెయ్యి అంతే ఏమనుకున్నావు? చెయ్యి గాలి తగిలి వచ్చేసా. ఆ చెయ్యి గుర్తుకి పట్టుకొని ఇప్పుడు తిరుగుతున్నా. ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఏ బస్తీకి పోయినా, ఏ గల్లీకి పోయినా, ఏ వాడకు పోయినా నవీన్ యాదవ్, నవీన్ యాదవ్, నవీన్ యాదవ్, నవీన్ యాదవ్, చెయ్యి గుర్తు, చెయ్యి మళ్ళా చూడు, వెళ్ళి బస్తీ చూడు. మేము పోతున్నాం కదా, మేము అడగక ముందే చెప్తున్నారు మేము నవీన్ యాదవ్ చేస్తాము, 2 సీట్లు ఓడిపోయాడు, మంచివాడు, వాళ్ళ ఫ్యామిలీ అంతా మంచిది, ఇక్కడ మంచి మంచి కార్యక్రమాలు చేస్తారు, అభివృద్ధి కార్యక్రమాలు, చదివించడం, ఎవరైనా చనిపోతే వెళ్ళి వాళ్ళకి సాయం చేయడం, ఎవరు పెళ్ళిళ్ళు అయితే వాళ్ళకి సాయం చేయడం. అది బస్తీలో వాళ్ళు పుట్టి పెరిగారు, మంచి కుటుంబం వాళ్ళు. అలా వెళ్తే చాలు. నవీన్ యాదవ్ ఎంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారో తెలుసా అండి. మేము అక్కడి నుంచి వచ్చిన వాళ్ళకే మతిపోతుంది. ఓహో, కాంగ్రెస్ పార్టీ ఒక వింత, దానికి తగినటువంటి క్యాండిడేట్ ని రేవంత్ రెడ్డి గారు నిలబెట్టాడు. గవర్నమెంట్ ఉంది కదా, మంచి పథకాలు ఇస్తుంది కదా గవర్నమెంట్. మరి గవర్నమెంట్ మానేసుకొని బోర్కి వెళ్ళిపోయిన కారుకి ఎందుకు ఓట్లు వేస్తారు చెప్పు? దేనికి వేస్తారు చెప్పు? చెడుకి వెళ్ళిపోయిన దానికి బదులు శుభ్రంగా మంచి సన్న బియ్యం ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి, కడుపులో తింటున్నారు, మా ఇంద్రమ్మ ఇల్లు ఇస్తున్నాడు, ఫ్రీ బస్ ఇచ్చాడు. మరి ఆడోళ్ళకి 2500 ఎప్పుడు ఎత్తారు? ఏ చెత్తమమ్మ, ఎలక్షన్ అయిపోయినట్టు రేపు. అది ఆయన ఇవ్వాలి, నన్ను కలపకలాంటి. ఆయన మొత్తం 6 గ్యారెంటీలు, బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు. డైనమిక్ ముఖ్యమంత్రి, చాలా మంచివాడు, గట్టివాడు, బాగా పనిచేస్తున్నాడు. పాతాళ భైరవులకి అందరికి షెడ్డుకు పంపించేసాడు ఆయన వచ్చే. కాబట్టి చక్కనైన గవర్నమెంట్ ఎటుంటే అటే వెళ్తుంది. వాటరు ఆలోచిస్తాడు కదా, వాటరు క్యాండిడేట్ ని బట్టి ఆలోచిస్తాడు. గవర్నమెంట్ 3 సంవత్సరాలు ఉంటుంది, ఏదైనా అభివృద్ధి చేయడానికి పనికి వస్తాడు అనేసి. ఆయన వ్యక్తి మంచివాడు. నవీన్ యాదవ్ వ్యక్తి చాలా మంచివాడు. ఏ ఊరు వెళ్ళా, ఏ బస్తీకి వెళ్ళా ఆయన చూసి జనాలు తాండోపు వచ్చేస్తున్నారు. ఎందుకంటే ఈయన గెలిస్తే తప్పకుండా మన బస్తీలు అభివృద్ధి చెందుతాయి, మన ఇది మన ఊర్లో అభివృద్ధి చెందుతాయి అనేసి. మరి అంత మంచి మరి నాయకుడు మరి నిలబడ్డాడంటే, ఏ నాయకుడైనా ఈ పార్టీ ఆ పార్టీ సంబంధం లేదు, మనకు ప్రజలకు సేవ చేసేటోడే కదా కావాల్సింది. మరి ఎందుకు అట్లా నిందలెత్తురు? ఎందుకు మరి ఆయన మీద లేనిపోని చెప్తున్నారని సోషల్ మీడియాలో వస్తుంది కదా. ఇప్పుడు నిన్న మొన్న కౌశిక్ రెడ్డి మాట్లాడిండు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడిండు. ఇప్పుడు అమ్మా, ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ ఆఫీసర్ చేశాడు. మొన్నటి దాకా మౌత్ పట్టుకొని ఎలా తిట్టాడు ఈ కేసీఆర్ కి, కేటీఆర్ కి. అరే పాస్పోర్ట్ బోకర్ వాడు, నేను కేసులు పెట్టినాను వాడి మీద అని ఈ ప్రవీణ్ కుమార్ తిట్టలేదా? ఇప్పుడు వెళ్ళిపోయి వాళ్ళ పంచలో చేరిపోయి పంచడంతా అయిపోద్దా? మరి ఇదే ఈ ప్రవీణ్ కుమారే. ఈ కౌశిక్ రెడ్డి ముందు కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి అన్న 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 అనుకొని ఆ కౌశిక్ రెడ్డి కూడా ఇట్లే ఉన్నాడు. ఇదే కౌశిక్ రెడ్డి ఇంటికి ఇదే మాగంటి గోపినాథ్ పోయినాడు లేదా కొట్టడానికి? మరి మీకు తెలియదా? ఈడ పుట్టి ఓ అమ్మ మందితో వెళ్ళాడు. ఆ కౌశిక్ రెడ్డి ఊరికి ఏడుచాడు. ఎవరు? మాగంటి గోపినాథ్ రావు. నువ్వు పోతావురా ఆంధ్ర, నువ్వు బతకడానికి వచ్చావు, నువ్వు బతకడానికి వచ్చినాడు, నీ సంగతి తెలుస్తానరా. మరి కబడ్దారని పూలకొండలు ఇచ్చినాడు కదా ఈ కౌశిక్ రెడ్డి. ఈ కౌశిక్ రెడ్డికి నట్టు లూజ్ అయిపోయింది.
ఎందుకంటే ఏదో నేను పెద్ద గొప్ప అయిపోతాను మళ్ళీ బీఆర్ఎస్ వస్తా అనేసి కౌశిక్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఒక బీసీ బిడ్డకి. ఖబర్దార్ బీసీ బిడ్డ, ఈ బీసీలందరూ ఒకటే కౌశిక్ రెడ్డికి బొంద పెడతారు. ఏమనుకున్నా ఏమి ఉన్ని మాట్లాడు అంటే అవతల రెడ్డి ఎవరో ఉంటే ఒప్పుకునే అప్పుడు వచ్చేసి ఇక్కడ తిరుగుతాడు. కానీ ఈ కుటుంబానికి విమర్శించే నైతిక హక్కు కౌశిక్ రెడ్డికి లేదు. కౌశిక్ రెడ్డి రమ్మను. ఎందుకు కౌశిక్ రెడ్డి క్యాండిడేట్ మీద డైరెక్ట్ గా వెళ్తున్నాడు? ఈ రథము ఎవరో ముట్టించారని దానికి క్యాండిడేట్ అరే బాబు మీ జోలి రాదు, మీ ఊసు రాలేదు, మా రథాన్ని ఎందుకు మీరు తగలబెడుతున్నారు, కారణం ఏంటి? అలాగైతే బాగోదు బిడ్డ అన్నాడు. అంతే అన్నాడు. ఏమన్నాడు? ఎన్ని వాళ్ళు తిట్టా, కేటీఆర్ తిట్టా, ఎవరు తిట్టా, మీ ఇంగిటికి ఆయనకి మీ తిట్లే నాకు శిరోధారం, మీ తిట్లే నాకు పూలదండలు, మీ తిట్లే నాకు అన్ని. మరి ఇటువంటి నాయకుడిని మరి మెచ్చుకోవాల్సింది పోయి గట్లా గతీరు మాట్లాడితే వాళ్ళకి ఎంత విజ్ఞత ఉందో మరి అర్థం చేసుకోవాలి. వాళ్ళ కడుపు కాలిపోతుంది. అతను గెలిచాడు అనుకో టౌన్ పట్టేస్తాడు. మొత్తం యువత బాగా కనెక్ట్ అయింది, బ్రహ్మాండంగా కనెక్ట్ అయింది యువత. నవీన్ యాదవ్ అంతా యువతే ముందుకు వస్తున్నారు. మాలాట 60 దాటి వాళ్ళు ఎవరు రాలేదు, వాళ్ళు వస్తున్నారు. కానీ యువత కనెక్ట్ ఎప్పుడు అయిందో విజయం. మీలాంటి ఆడవారు ఎప్పుడైతే నమ్మినారో విజయం. ఆ నవ్వుకి చిరునవ్వుతోటే విజయం. కాబట్టి ఎక్కడికి వెళ్ళా, ఏ బస్తీకి వెళ్ళా తాండపు. ఈ కౌశిక్ రెడ్డి ఒకటి అంతే ఏమైపోద్దమ్మా, ఏమి తండారు ఉన్నది కౌశిక్ రెడ్డి. ఈ కౌశిక్ రెడ్డి ఇక్కడ రమ్మన్, ఈ బస్తీ రమ్మన్, కౌశిక్ రెడ్డి దమ్ముంటి ఇక్కడ రమ్మన్. క్యాండిడేట్ మేము ఇప్పుడు మేమంతా ఎక్కడ ఎర్రగడ్డ వెళ్ళామా, ఒక్క జెండా లేదా మాకు చూసి అలాంటి పారిపోతున్నారు. ఇతని వెనకాల తాండపు జనాలు ఉన్నారు. యోగం ఉన్నప్పుడు భోగం తప్పదు. ఆ భోగానికి చూసి వీళ్ళు కడుపు పండిపోతే వాళ్ళ కడుపే కాలిపోతే తప్ప ఇంకేం జరగదు. వచ్చే రోజుల్లో మరి యువతను మరి ముందుకు తీసుకెళ్తారా? సూపర్, చదువుకున్నాడు, సంస్కారం ఉన్నవాడు, ఈ ప్రాంతంలో పుట్టాడు, ఇక్కడ పెరిగాడు, అందరి తాలుగా మంచి చెడ్లు చూసుకున్నటువంటి వాడు. వచ్చిన నుంచి 12 రోజులు అవుతుంది, 12 దినాలు అవుతుంది అంటున్నావు. మరి ఎంత మెజారిటీ వస్తుండొచ్చు నీ అంచనా ప్రకారం? నా అనుభవం ప్రకారం అయితే 70,000 నుంచి 1,00,000 రావచ్చు. గుద్దుడు చేయికి రెండో గుర్తొచ్చేసింది, గుద్దడమే. ఇక ఎవరు నేను ఆటో మీద వస్తానా, ఆటో నవీన్ యాదవ్ తీసుకున్నా ఇదే ఏడ నిలబడ్డా. బస్సులో వస్తే అతను దేవుడి సాక్షికి అబద్ధం అన్నాను. నేను బస్సు ఎక్కాను, డ్రైవర్కి అడిగాను, డబ్బులు కూడా తీసుకోలే. ఎట్టేస్తామన్నాను. చెయ్యే నవీన్ అన్నకి ఏడ చూసా నవీన్ అన్న ఉప్పున తుఫాను వస్తే ఈ కౌశిక్ రెడ్డి అడుగుతాడు. బస్ ఎక్కినాడు మరి ఆడోళ్ళు సీట్ ఇచ్చిర్రు, నిలబడ్డాను. మీకు ఇచ్చే గౌరవం ఇవ్వకపోతే మీకు ఇచ్చే గౌరవం మేము ఇవ్వాలి కదా. మీరు ఎక్కడైనా గౌరవం ఇస్తారు కానీ బస్సులో గౌరవం ఇవ్వరు, ఎక్కడైనా గౌరవం ఇస్తారు కానీ వంటగదిలో గౌరవం. ముందు మీరు నంచేస్తారు, తర్వాత మాకు కొట్టించారు కదటవా. మా 1,00,000 ఓట్లు నేను ఒకటే మాట చెప్పాను మొన్న సుమన్ టీవీలో. అది 14వ తారీఖు వరకు ఇక్కడే ఉంటాను అరకేళ్ళను. ఆయనకి దండ వేయించుకొని పోతాను. ఆయనకి దండ వేసి నేను ఒకటే ఛాలెంజ్ చేస్తాను, కౌశిక్ రెడ్డి నువ్వు కాస్తావా దమ్ముంతరా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి ఏం చెప్తావు? ఆర్ఎస్ ప్రవీణ్ కి చెప్పారు కదా, అతను ఐపీఎస్ ఆఫీసర్. నేనే ఈ కేటీఆర్ కేసులు పెట్టాను అన్నాడా లేదా రికార్డు తీసి చూడండి. నేనే అతనికి కేసులు పెట్టాను, పాస్పోర్ట్ బ్రోకర్ అని నేనే కేసు పెట్టాను. తర్వాత ఇంకే చెప్పాడు, నాకు కొద్దిగా యాద మార్చినాను. కానీ చాలా ఇప్పుడు ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అతను గొడుగు దగ్గరికి వెళ్ళి కేసీఆర్ ఇక ఉండదు. ఇది కేల్కతం దుకాణం బంద్ అయిపోద్ది. ఇంకా ఈ కేసీఆర్ పార్టీ ఉండదు. మా నవీన్ యాదవ్ ఇక్కడ గెలిచాడు అనుకో, కేసీఆర్ ఇక్కడ ఉండదు, కేసీఆర్ పార్టీ ఉండదు. పోను ఆయనకు దండేసి నేను దండ ఇచ్చుకొని అప్పుడు వెళ్తా. అరకు అంతవరకు వెళ్ళను, ఇక్కడే ఉంటా. ఇలాంటి విమర్శలకి అమ్మ విజయం చేకూర్చేటప్పుడు విమర్శలు వస్తాయి. అది రాజకీయంలో ప్రతి ఒక్కటి విమర్శిస్తారు. అవి పట్టించుకుంటే మన బుర్ర ఖరాబ్ అవుతుంది. పట్టించుకోకుండా మన జనాల్లోకి వెళ్ళిపోతే ఏమి లేదు, అవునా కదా. కాబట్టి ఇలాంటి కౌశిక్ రెడ్డిలు, ఇలాంటి కేటీఆర్లు, ఇలాంటి ప్రవీణ్ కుమార్లు 1000 మంది వస్తే ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా నెత్తురు సత్తురు రాజా నా పలుకులు విశ్వసింపము, ఈ పన్నుల లోకుల గావు మెల్లరు. పద్యం వచ్చు కదా నీకు. అల్లుగుట్టయే ఎరింగను మహామహితాత్ములు అజోత శత్రుడు ఎవరు? నవీన్ యాదవ్ తండ్రి. అజోత శత్రుడు అలిగిన నాడు
సాగరంబుల అన్ని ఏకము కాకపోవుని ఏకము కావా? వాళ్ళు చేసిన పనులు ఏంటి? మంచి పనులు కదా, వాళ్ళు చేసిన పనులు మంచివి కదా. ఈ రోజు ఎవడో బొమ్మగాడు బొహిడిగాడు వచ్చేసి నేను అవినీతి మంచోడు కదంటే అతను చిరునవ్వు ఎలా ఉంది తెలుసా? నుదుటున్న కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం, నుదుటున్న కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం, మల్లెలు మాలలు గట్టి నీ మెడలో ఏసిదరారా నవీన్ యాదవ్ కది ఆ మాలలీగా నవీన్ అన్నకి ఏసే పోయేదాకా కదిలేదా లేదంటుండే. నిజంగా గీతీరు అభిమానం ఉంటది అనుకుంటే నేను ఎక్కడ చూడలేదులా. ఆయన ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి, మంచి నాయకుడు వస్తే ఏ పాట అయినా గానీ ఖచ్చితంగా గెలిపించుకొని పోతామని మాట్లాడుతున్నారు. నేను ఎస్టీ ఆదివాసిని, ఎంత నమ్మకం నవీన్ యాదవ్ కి. అతను చిరునవ్వు చూస్తుంటే ఆ జనాలు ఆ 5 అపార్ట్మెంట్స్ కూడా ఇలా ఊపుతున్నారు. దానికి అర్థం ఏంటి? నీకే ఓటు, నీకే ఓటు, నీకే ఓటు. ఈ బొందగాళ్ళకి వెయ్యము, ఈ బోరుగాళ్ళకి వెయ్యము, ఈ ఎవరికి నీకే ఓటు. నేను చెప్తున్నాను, నా పేరు నోట్ చేసుకోండి. 70,000 నుంచి 1,00,000 వరకు వెళ్ళకపోతే అడగండి. ఆల్ పార్టీస్ అతనికి. నేను మొన్న టీఆర్ఎస్ వాళ్ళకి అడిగాను, ఏమో ఉన్న గవర్నమెంట్కి మానేసి మీరేంటి, మంచి బియ్యం ఇస్తున్నాడు మన రేవంత్ రెడ్డి, మరి ఇల్లులు ఇస్తున్నాడు, ఫ్రీ కరెంట్ ఇస్తున్నాడు, ఫ్రీ బస్ ఇచ్చాడు, అన్ని రకాల పథకాలు మీకు ఇచ్చినప్పుడు ఆ బోర్కెళ్ళి కారు ఓటైతే మీకు ఏంటి వస్తుంది అంటే, ఏ 150 ఇస్తున్నారు బాబు, జెండా తిప్పుతున్నాము, మాది చెయ్యికేయండి. చెయ్యి లేకపోతే మనం దేనికి పనికిరాం. చెయ్యి ఉంటే వంట చేస్తాం, వడ్డిస్తాం, తింటాం. చెయ్యికుని గొప్పతనం దేనికైనా ఉందా? దానికి పెట్రోల్ అయితే నడుస్తుంది, లేకపోతే షెడ్కి వెళ్ళిపోతుంది. అలాంటిది ఆల్రెడీ షెడ్కి వెళ్ళిపోయింది ఒకటి పెద్దది, పెద్ద కారు షెడ్లోనే బులుగుతుంది, ఈ చిన్నదే పేలుతుంది. ఇప్పుడు డొక్కు కారు ఉందంటవా? డొక్కు కూడా లేదు, ఇంజన్ తీసేనారు బయటికి, అక్కడ ఇంజన్ లేదు. కాబట్టి వీళ్ళు ఎన్ని గింజుకున్నా ఈ జూబిలీహిల్స్ నియోజకవర్గం, ఈ బోరుబండ ఏరియా ఇదంతా కూడా మన నవీన్ అన్న గడ్డ, జూబిలీహిల్స్ అడ్డ. గిరి ముచ్చట అరకు నుంచి వచ్చింది ఈ అభిమానము. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.